నమస్తే. వెల్కమ్ టు లీవ్. ఈరోజు మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ హేమసుందర్ గారు. సార్ నమస్తే. నమస్తే అండి. మొత్తానికి హిట్ సిరీస్ అయితే నడుస్తూ వస్తుంది. ఒక పక్క నేచురల్ స్టార్ నాని విజయాలపై విజయాలు కొడుతూ వెళ్తూ వస్తున్నారు. మొత్తానికి హిట్ 3లో అర్జున్ సర్కార్ లాగా వస్తున్నటువంటి ఒక నాని గురించి హిట్ 3 ఒక మెయిన్ అప్డేట్ ఏంటి అంటే ఏం చెప్తారు? ఇవాళ ట్రైలర్ రిలీజ్ చేశారు. వైజాగ్‌లో థియేటర్‌లో ఆ ఈవెంట్‌కి నాని కూడా హాజరయ్యాడు. హ్మ్. ఈ సందర్భంగా అంటే మే 1 సినిమా రిలీజ్ కాబట్టి హ్మ్. దాదాపు ఇప్పుడు వాళ్ళ ట్రైలర్ వచ్చేసింది. హ్మ్. అంటే సినిమాలో మన నాని పాత్ర 2 షేడ్స్‌లో కనిపిస్తుంది. హ్మ్. ఒకటి ఆర్మీ బ్యాక్‌డ్రాప్ విజువల్స్ మనం చూసాం. గతంలో టీజర్‌లో గానీ, గ్లింప్స్‌లో గానీ. హ్మ్. అర్జున్ సర్కార్ చాలా ప్రమాదకరమైన వ్యక్తి, ప్రమాదాలకే ప్రమాదం అంటూ చెప్పాడు. హ్మ్. మరి కేసు అనేది పోలీస్ డిపార్ట్మెంట్‌కి సంబంధించిన కేసు. హ్మ్. అంటే ఈ ఈ పాత్ర అర్జున్ వేరు, సర్కార్ వేరా? అర్జున్ సర్కారు 2 ఒకటేనా? అనేది క్లారిటీ లేదు. హ్మ్. ఇక డైలాగు ఉంది. శ్రీనిధి శెట్టి అడిగే డైలాగ్ అనుకుంటా. నిన్ను అర్జున్ అని పిలవాలా? సర్కార్ అని పిలవాలా? అంటే హ్మ్. ప్రజల్లో ఉంటే అర్జును, మృగాల్లో ఉంటే సర్కార్ అంటూ సమాధానం చెప్తాడు. హ్మ్. కాబట్టి అంటే ఒకే పాత్ర 2 షేడ్స్‌లో ఎందుకు కనిపిస్తుందనేది ఒక సస్పెన్స్. హ్మ్. ఇంకొకటేంటి కథాపరంగా చూసుకుంటే ఇది పిల్లల కిడ్నాప్ వ్యవహారంలో అది పిల్లల్ని చంపడం గాని, ఆ ముఠాని ఆట కట్టించేలాగా కథాపరంగా చూసుకుంటే అనిపిస్తుంది. హ్మ్. అదే అండి. అయితే హిట్ సంబంధించి చూసుకుంటే ఒక హర్రర్ అండ్ థ్రిల్లర్ అని చెప్పేసి అనుకోవచ్చు. మర్డర్ మిస్టరీ అని చెప్పేసి అనుకోవచ్చు. ఈ కోవలోకి వస్తుంటాయి. సో, అన్ని సిరీస్‌లో అలానే ఉంటున్నాయి కాబట్టి ఇప్పటిదాకా హిట్ 1 కావచ్చు, హిట్ 2 కావచ్చు. హిట్ 3 కూడా అదే కోవలోకి వస్తుందా? కొంత మార్పులు, చేర్పులు జరిగే అవకాశాలు ఉన్నాయంటే ఏం చెప్తారు? ఒక విధంగా చెప్పాలంటే హిట్ సిరీస్ అంతా అపరాధ పరిశోధన అండి. నా చిన్నప్పుడు డిటెక్టివ్ గాని అపన అని ఉండేది. హ్మ్. అపరాధ పరిశోధన అని డిటెక్టివ్ కథలుండేవి. హ్మ్. ఆ సిరీస్ లాగా వస్తూ ఉండేవి అట్లా. హ్మ్. ఈ క్రైమ్ కథలను తీసుకోవటం, డిటెక్టివ్ కథలు కూడా సీరీస్‌లో వచ్చిన గతంలో కూడా కొన్ని వచ్చినాయి. హ్మ్. ఆ తరహాలోనే ఈ ఒక విధంగా చెప్పాలంటే క్రైమ్ ఎలిమెంట్స్ కొంత బాగా డీల్ చేయగలిగితే హ్మ్. మలయాళం మన సినిమాలు చూస్తూ ఉంటాం. హ్మ్. ఒక కేస్ ఇన్వెస్టిగేషన్ కోసమే సినిమా అంతా నడుపుతూ ఉంటారు. చక్కగా ఇంట్రెస్టింగ్‌గా చెప్తారు వాళ్ళు. హ్మ్. ఆ కథ స్టోరీ టెల్లింగ్ విషయంలో. ఆ హిట్ ఆ కోవలోనే 2 పార్ట్‌లు హిట్ అయింది. హ్మ్. ఇది మూడో పార్ట్‌గా 2 పార్ట్‌లో ఇద్దరు హీరోలున్నారు. హ్మ్. ఈ మూడో పార్ట్‌లో అర్జున్ సర్కార్ నానిగా వచ్చాడు. హ్మ్. మరి నాని ఎంటర్ అవ్వడం, నాని నిర్మాత కావడం అనేది తను నిర్మాత కాబట్టి ఖచ్చితంగా దీని మీద గట్టిగా ఫోకస్ పెట్టుంటాడు. అంటే నానిలో మనం ఏం చూడాల్సొస్తుందంటే ఒక ఫ్యామిలీ హీరో నుంచి ఒక మాస్ హీరోగా బాగా మౌల్డ్ అవుతున్నాడు అనిపిస్తుంది. హ్మ్. దసరా దగ్గర నుంచి చూసుకుంటే అవును. ఒక్కొక్క సినిమా ఎంత మాస్‌కి ఎంత దగ్గరైతే మనం అంత నిలబడతాం హ్మ్. అని భావించినట్టుగా మనం అనుకోవాల్సొస్తుంది ఈ సినిమాలు చూస్తుంటే. అయితే మాస్‌కి దగ్గరవ్వాలన్నటువంటి ఒక సంకల్పంతోనే ఇప్పుడు 'దసరా' చూసాం మొన్న ఈ మధ్య. దాని తర్వాత ఇప్పుడు హిట్ 3కి సంబంధించినటువంటి ఒక 'అర్జున్ సర్కార్‌ని' చూడబోతున్నాం. సో, ఇదే కోవలో 'పారడైజ్' కూడా రాబోతుందని చెప్పి అనుకోవచ్చంటారా? 100%. ఎందుకంటే ఆ కాంబినేషన్‌లో దసరా కాంబినేషన్‌లో వస్తున్న సినిమాగా చెప్పాల్సొస్తుంది 'పారడైజు.' హ్మ్. అది మరీ వికృతంగా ఉంది. హ్మ్. హ్మ్. అంటే కేవలం ఫ్యామిలీ హీరోగా ఉంటే సరిపోదు హ్మ్. అనేది ఫిక్స్ అయిపోయినట్టుగా మన నానిని మనం భావించాల్సొస్తుంది. హ్మ్. ఇంకో విషయం ఏంటంటే నాని సినిమా హీరోగా హ్మ్. ఆ దశలు ఎలా మారుతున్నాయో నిర్మాతగా కూడా మంచి అభిరుచి గల నిర్మాతగా పేరు తెచ్చుకుంటున్నాడు. హ్మ్. హిట్ సినిమాల నిర్మాతగా కూడా పేరు తెచ్చుకుంటున్నాడు. హ్మ్. హిట్ సిరీస్ సినిమాలన్నీ కూడా ఆయన నిర్మాత. హ్మ్. మొన్నొచ్చిన 'కోర్ట్' సినిమా ఎంత పెద్ద హిట్టో అవును. తెలుసు. అవును. చిన్న సినిమాల్లో పెద్ద విజయం సాధించిన సినిమా ఏదంటే ఈ సంవత్సరంలో ఇప్పటిదాకా 4 నెలల్లో హ్మ్. మన హిట్ సినిమాలుగా చూసుకోవాల్సొస్తే అవును. సంక్రాంతికి వస్తున్న తర్వాత, అవును. 'తండేల్' తర్వాత హ్మ్. 'కోర్ట్' సినిమానే ఒక అవును. కలెక్షన్స్ పరంగా గాని చిన్న సినిమాలో పెద్ద హిట్‌గా నిలిచిందని చెప్పాల్సొస్తుంది. హ్మ్. అలాగే 'డాకు మహారాజ్' హిట్. ఒక 4 సినిమాలు చెప్పుకోవాల్సొస్తుంది. హ్మ్. 4, 5 సినిమాలు తప్పితే హ్మ్. మిగతా సినిమాలన్నీ కూడా చూచుకనండి. హ్మ్. అంటే 4 నెలల్లో ఎన్నో సినిమాలు రిలీజ్ అయితే ఈ 4 సినిమాల పేర్లు మనం చెప్పుకోవాల్సొస్తుంది. హ్మ్. కాబట్టి ఆ క్రెడిట్ కూడా నానికే దక్కింది. హ్మ్. మరి ఈ కోవలోనే హిట్ సినిమా రావటం, హిట్ సిరీస్ మే 1 తారీఖుని అది మరి పాటల పరంగా చూసుకుంటే అంటే 'శ్రీనిధి శెట్టి' హీరోయిన్. మన గతంలో 'కేజీఎఫ్‌లో' ఆ అమ్మాయి అవును. అమ్మ వస్తోందంటూ చిన్న డైలాగ్ ద్వారా హ్మ్. మంచి మార్కులు కొట్టేసింది. ఆ అమ్మాయికి తెలుగులో కూడా డైరెక్ట్ సినిమాలు లేవు. హ్మ్. చెప్పాలంటే 'శ్రీనిధి శెట్టికి' కూడా హ్మ్. తెలుగు ఈ సినిమాతో హిట్ అయితే మాత్రం ఆ అమ్మాయికి మంచి బ్రేక్ వచ్చినట్టుగా. హ్మ్. ఎందుకంటే ఆ అమ్మాయిని ఎందుకు పెట్టారనేది మనకి తెలీదు. హ్మ్. ఇంతమంది హీరోయిన్లు ఉండగా మళ్ళీ కన్నడ నుంచి హ్మ్. 'శ్రీనిధి శెట్టికి' అవకాశం ఇవ్వడం వెనకాల ఏమైనా కథ ఉందా? హ్మ్. లేదా పాన్ ఇండియా సినిమాగా చేస్తున్నాం కాబట్టి హ్మ్. అక్కడ ప్రేక్షకులకు దగ్గరవ్వడం కోసం కూడా చేసుండొచ్చు. హ్మ్. అది. అయితే మనం చూసుకుంటే హిట్‌కి సంబంధించి చూసుకుంటే ఇప్పటిదాకా 'అడవి శేషు' గావచ్చు, అదేవిధంగా 'విశ్వక్సేన్' గావచ్చు, ఇప్పుడు 'అర్జున్ సర్కార్', 'నేచురల్ స్టార్ నాని' వస్తున్నారు. సో, హిట్ అనేది ఖచ్చితంగా సిరీస్‌లనేవి ఆగవు అని చెప్పేసి గతంలోనే ఎన్నో సార్లు మనం వింటూ వస్తున్నాం. అయితే రాబోతున్న హిట్ 4లో
బాలకృష్ణ గారు కనిపించబోతున్నారు. అర్జున్ సర్కార్ కన్నా అత్యంత క్రూరంగా ఉండబోతున్నాడు. బాలయ్య గారిని ఇంకా భయంకరమైన మాస్‌లో చూడబోతున్నాం అని చెప్పి కొంత వార్తలైతే వస్తున్నాయి. మొత్తానికి నాని బాలకృష్ణ కలవడం కూడా చూసాం మొన్న ఈ మధ్యనే. మొత్తానికి దీన్ని ఎలా చూడాలంటారు? బహుశా అది సస్పెన్స్ అని చెప్పాలి. ఎందుకంటే వాళ్ళు ఎవరు రివీల్ చేయట్లా. అసలు లాస్ట్‌లో సినిమా ఈ హిట్ 3 చివరిలోనే ఒక పాత్ర ఎంటర్ అవుతుంది అంటున్నారు. అది బాలయ్య, లేదా బాలయ్య కాకుండా ఇంకో హీరో ఎవరైనా వస్తున్నారా హిట్ కాంబినేషన్‌లో అనేది ఒక సస్పెన్స్. ఎందుకంటే మరి ఖచ్చితంగా ఒక పెద్ద హీరో అయితే హిట్ 4లో ఉండే అవకాశం అయితే ఉంది. కాకపోతే శైలేష్ కొలన్‌కి ఆ మధ్యన ఆ 'సైంధవ్' అనే సినిమా పెద్దగా చెప్పాలంటే అది అంత హిట్ అవ్వల. సంక్రాంతి టైంలో వచ్చిన సాయి వెంకటేష్ ఒక పెద్ద మాయన మచ్చలాగా మిగిలిపోయింది. కానీ క్రైమ్ ఎలిమెంట్‌ని బాగా డీల్ చేయగల సత్తా ఉన్న దర్శకుల్లో శైలేష్ కొలనే చెప్పాల్సి వస్తుంది. కాబట్టి అతను మళ్ళీ అవకాశం ఇచ్చారంటేనే అతని మీద ఉన్న నమ్మకంతో ఇచ్చారని చెప్పుకోవాలి. ఖచ్చితంగా హిట్ 3 హిట్ అయితే మళ్ళీ శైలేష్ కొలన్ కూడా ఒక మంచి బ్రేక్ వచ్చినట్టుగానే మనం చూడాల్సి వస్తుంది. అప్పుడు ఖచ్చితంగా ఈ బ్రేక్ వస్తే ఇంకో పెద్ద హీరోకి కూడా హిట్ 4 వేదిక అవుతుంది. అక్కడ కూడా నిరూపించుకునే అవకాశం ఉంది. ఇంకొకటి ఏంటంటే ఈ సినిమా ట్రైలర్ చూస్తుంటే చాగంటి గారి ప్రవచనాలు మనకు వినిపిస్తూ ఉంటాయి. ఆ చాగంటి గారి ప్రవచనాల వెనక మళ్ళీ కథ ట్రావెల్ చేసుకుంటూ మనకి చూపించారు. కాబట్టి ఈ సినిమా అంటే ఎందుకు అంత క్రూరమైన ఆఫీసర్ని తీసుకొచ్చి ఈ కేసును అప్పగించారనేది ఒక సస్పెన్స్. అదే ఈ సినిమా కూడా ఆయుపట్టు అనుకోవాలి. సో న్యాచురల్ స్టార్ నానికి సంబంధించిన మీరు ఇందాక అన్నట్టుగా అయితే చిన్న అంచనాల నుంచి ఒక్కొక్క స్టెప్ వేసుకుంటూ ఇప్పుడు పెద్ద భారీ స్థాయికి వెళ్ళిపోయాడని చెప్పేసి అనుకోవాలి. సో నానికి సంబంధించిన గ్రోత్ని ఎలా చూడాలి? నానికి ఎవరిని ఇన్స్పిరేషన్ తీసుకున్నారంటే ఏం చెప్తారు? నిజం చెప్పాలంటే అష్టాచమ్మ టైంలో నాని మహేష్ బాబు అనే పాత్ర, మహేష్ అనే పాత్ర అతను ఈ స్థాయి హీరో అవుతాడని ఎవరు ఊహించలే. ఎందుకంటే డైరెక్షన్ డిపార్ట్మెంట్ నుంచి వచ్చి ఆ హీరోగా అంచెలంచెలుగా ఎదగటం అంటే ఏ బ్యాక్గ్రౌండ్ లేకుండా మామూలు విషయం కాదు. అది చాలా కష్టంతో కూడుకున్న అంశం. అష్టాచమ్మ టైంలో కూడా సినిమా హిట్ అయింది కానీ నానికి అంత ఇమేజ్ వస్తుందని కూడా ఎవరు ఎక్స్పెక్ట్ చేయలే. కానీ అతను ఖచ్చితంగా తను కష్టపడ్డాడు, అది సాధించాడు. మళ్ళీ చెప్పాలంటే నిర్మాతగా కూడా అడుగుపెట్టి హిట్ సినిమాలు తీసుకోవడం, నిర్మాతగా హిట్ సాధించడం గొప్ప విషయం. అక్కడ కూడా సక్సెస్ అయ్యాడు. ఇక నెక్స్ట్ డైరెక్షన్ వైపు కూడా వెళ్ళే అవకాశం కూడా కనిపిస్తుంది. ఎందుకంటే ఆ డిపార్ట్మెంట్ నుంచి వచ్చిన వ్యక్తి కాబట్టి ఖచ్చితంగా ఆ డైరెక్షన్ కూడా చేసే అవకాశం లేకపోలేదు నాని విషయంలో. ఎందుకంటే నిర్మాతగా ఒక హీరోగా దర్శకుడిగా కూడా మనం చూసే అవకాశం అయితే ఉంటుందని అనుకుంటున్నాను. నేనైతే అనుకుంటున్నాను. అదండి. సో చూద్దాం సార్, ఖచ్చితంగా అర్జున్ సర్కార్కి మంచి మంచి విజయాలు రావాలని అయితే కోరుకుందాం. నమస్తే.